ఒకటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు 65 ఏళ్లు పైబడిన దివ్యాంగులు ఇళ్ల వద్దకే సరుకులు ఎండిఓ ఆపరేటర్లకు ఉచితంగా ఆ వాహనాలు అందజేత సిలిండర్ బుక్ చేసుకోవడానికి ముందే లబ్ధిదారులకు 3వ దశ రాయితీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. మరొక మాట తప్పినటువంటిది, మరొక వేలాది మంది ఉపాధి అకస్మాత్తుగా రోడ్డును పడేసినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఒక ప్రభుత్వం అనేది చేతనైతే పేదవాడికి ఉపాధి కల్పించాలి. ఉపాధిని లాగిపడేసేసి పదే పదే ఒక సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి. ఉన్న సదుపాయాన్ని పీకి పడేసి అది గొప్పదిగా చెప్పుకోవడం అన్నమాట. రేషన్ షాపుల దగ్గరికే వెళ్ళి ఇప్పుడు తెచ్చుకోవాలి అంటే ప్రజల్ని మళ్ళీ తీసుకెళ్ళి బాధిస్తున్నట్టే కదా నువ్వు. వెంటనే ఇంతకుముందు తీసుకోలేదు, ఆ లెక్కనైతే ఇంతకుముందు మనం మా ఇంట్లోనే అన్నం వండుకు తిన్నాం, మరి ఇప్పుడు ఎందుకు స్విగ్గీలు నువ్వు జొమాటోలు రద్దు చేసి పడేయచ్చు కదా. ఇంతకుముందు ఎంఆర్ఓ కార్యాలయ దగ్గరికి తీసుకున్నాం, మరి వాళ్ళకి కూడా ఎంఆర్ఓ కార్యాలయ దగ్గరికి తీసుకెళ్ళేట్టు ఇంకా ప్రభుత్వం ఎందుకు, మోడర్నైజేషన్ ఎందుకు? ఇదివరకు గుడిసెల్లోనూ పాకలు అదేది పెంకుటిళ్లల్లో ఉన్నాం, ఇప్పుడు మరి బిల్డింగ్లు ఎందుకు కట్టుకోవడం? రోజు మారే కొద్దీ సదుపాయం పెరగాలి. ఇదివరకటి రోజుల్లో ఊరి చివరికి చెంబులు పట్టుకుని వెళ్ళేవాడు, ఇప్పుడు ఇంట్లో చెంబు పట్టుకుని వెళ్తున్నావా? లేదు కదా, మారింది కదా. నోటి దగ్గరకు వచ్చిన ముద్దను లాగేసి దానికి ఒక నీతి వాక్యాలు చెప్పడం అన్నటువంటిది ఇక్కడే జరుగుతుంది, అది నడుస్తూనే ఉంటుంది. ఇకపోతే రవాణా వాహనదారులకి భారీ ఊరట. హరిత